యూరప్ ప్రాంతాల్లో హీట్ వేవ్ కారణంగా అడవుల్లో కార్చిచ్చులు రగులుకొని తగలబడిపోతున్నాయి. అడవులు తగలబడిపోతూ ఉండడం అంటే మానవ మనుగడకే ముప్పు అని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. యూరప్, ఫ్రాన్స్, స్పెయిన్లలో చెలరేగిన కార్చిచ్చులను అదుపు చేయడానికి ఆయా దేశాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నాయన్నారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్. వాతావరణ మార్పుల కారణంగా మధ్యధరా ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. పోర్చుగల్ సహా అనేక యూరోపియన్ దేశాలు మంటలను అదుపు చేయడంపై ఇప్పుడు దృష్టి పెట్టాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పోర్చుగల్లో అత్యవసర పరిస్థితిని పొడిగించారు. ఒక్క స్పెయిన్లోనే ఇటీవల వడగాల్పుల కారణంగా 500 మందికి పైగా ప్రజలు చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. నదులు, సరస్సులు ఎండిపోతున్నాయి. రాబోయేది నీటి కరువుల కాలంగా సర్వేలు చెబుతున్నాయి. ఇంతటికీ కారణం పర్యావరణ మార్పు. వేడిగాలుల తీవ్రత గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి ఇప్పటికీ భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలు పెరిగిందంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ తోనే యూరప్ లో సగటు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. కర్బన్ ఉద్గారాలు తగ్గించాలని లక్ష్యాలు పెట్టుకున్నా అవి మరింత పెరిగిపోతున్నాయని, ఇదే ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. 2050 నాటికి కర్బన ఉద్గారాలను 0కు తీసుకురావాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే వచ్చింది అటామిక్ ఫ్యూజన్ పవర్. అదెలా ఉంటుందంటే, ఉదాహరణకు సూర్యుడిని సీసాలో బంధించి కావలసినప్పుడు కావలసినంత వేడిని శాశ్వతంగా గ్రహించగలిగితే ఎలా ఉంటుంది? పైసా ఖర్చు చేయకుండా, ఇంధనాలు కాల్చకుండా, పర్యావరణానికి నష్టం కలిగించకుండా శక్తి వస్తుందంటే ఎవరు కాదంటారు? అనే మాటను నిజం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనిషికి, ప్రకృతికి నష్టదాయకం కానిది, ఎన్నటికీ అంతం కాని ఇంధనం పొందడానికి శాస్త్రజ్ఞులు ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నారు. అది వాస్తవ రూపం దాల్చడానికి సమయం దగ్గర పడింది. రాబోయే 2035 కల్లా ఫ్రాన్స్ లో, 2040 కల్లా బ్రిటన్ లో ఈ తరహా విద్యుత్ వెలుగులు ప్రపంచాన్ని మెరిపించనున్నాయి. అప్పుడు చీకట్లనేవి దాదాపుగా ఉండవు. ఎంతకాలమైనా నిరంతరాయంగా పనిచేసే ఈ విధానాన్ని ఆటమిక్ ఫ్యూజన్ పవర్ అంటారు. నిజానికి ఈ తరహా శక్తి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం గురించి ఎప్పుడో తెలుసు. కానీ 1930ల నాటి కాలంలో ఫ్యూజన్ అనేది మూర్ఖత్వంగా భావించేవారు. బొగ్గును మండించడం ద్వారా వచ్చే ఆవిరి శక్తిని ఉపయోగించుకుని కరెంటు తయారు చేయడమే నిజమైనదిగా ఆ రోజుల్లో భావించారు. కానీ అదే ఇప్పుడు పర్యావరణానికి ముప్పుగా మారింది. ప్రపంచానికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు క్లీన్ ఎనర్జీ మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగానే అటు ఫ్రాన్స్ లో, ఇటు బ్రిటన్ లో ఫ్యూజన్ కు సంబంధించిన భారీ ప్రాజెక్టులు శరవేగంగా నిర్మాణం చేసుకుంటున్నాయి. నిజానికి ఫ్రాన్స్ లో తయారవుతున్నది భూగోళంపైనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక భారీ ప్రాజెక్టుగా చెబుతున్నారు. సుమారు $21 బిలియన్ ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులోంచి ఏ రకమైన కాలుష్యాలు విడుదల కావు. పూర్తిగా క్లీన్ ఎనర్జీగా ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పేరు ITER, అంటే ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఈ ఫ్యూజన్ రియాక్టర్ పని ఇప్పటికే దాదాపు పూర్తయింది. 2035లో ఇక్కడి ప్లాస్మా తయారవుతుందని ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి 500 మెగావాట్ల విద్యుత్ లభించనుంది. అది లివర్ పూల్ సైజున్న ఒక నగరానికి సరిపోతోంది. ITER గురించి చెప్పాలంటే చాలా వరకు అది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంటుంది. ఈ నిర్మాణంలో ఒక అతిపెద్ద అయస్కాంతం ఉంటుంది. దాని అయస్కాంత శక్తి ఎంత తీవ్రంగా ఉంటుందంటే సముద్రం లోపల మునిగిపోయిన ఒక విమానాన్ని కూడా ఈజీగా బయటకు లాగేయగలదు. ఇది మరో ఫ్యూజన్ రియాక్టర్ గురించి చెప్పాలంటే బ్రిటన్ కు వెళ్ళాలి. 2040 నాటికి పూర్తిగా పనిచేయగలిగే తమ ఫ్యూజన్ రియాక్టర్ తయారీ ప్రణాళిక గురించి బ్రిటన్ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. ఫ్యూజన్ రియాక్టర్ లో విద్యుత్ ఉత్పత్తి కోసం వృత్తాకారంలో ఉన్న టోకామాక్ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయడం అనేది దీని మొదటి దశ. బ్రిటన్ ఫ్యూజన్ రీసెర్చ్ కోసం ప్రత్యేకంగా ఈ డిజైన్ రూపొందించారు. కరోనా మహమ్మారి కారణంగా భారీ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. అయితే బ్రిటన్ దీనిని 20 ఏళ్లలో నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్యపరంగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడం అనేది నిజంగా చాలా పెద్ద పనిగానే చెప్పాలి. ఒకసారి నిర్మాణం పూర్తయితే సాంకేతిక పనులు వేగంగా జరిగిపోతాయి. ఫ్రాన్స్ తలపెట్టిన ITER డిజైన్ బ్రిటన్ అనుకుంటున్న STEP కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ITER డోనట్ ఆకారంలో ఉంటే STEP కోసం వృత్తాకార టోకమాక్ కాంపాక్ట్ డిజైన్ ఉపయోగించబోతున్నారు. పరిమాణం తగ్గించడం అంటే అయస్కాంతాలు చాలా చిన్నవిగా ఉండవచ్చని అర్థం. దానివల్ల కోట్ల పౌండ్లు ఆదా చేసే అవకాశం ఉంటుంది. STEP రియాక్టర్ నిర్మాణ ప్రణాళికలో భాగంగా రోథర్హామ్లోని న్యూక్లియర్ AMRC ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రియాక్టర్ కాన్సెప్ట్ డిజైన్ ను నిర్మాణ పదార్థాలతో నిర్మించే భవనం డిజైన్ గా మారుస్తారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో రకాలైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కానీ ఇవి రెండు మాత్రం వాటికి భిన్నంగా వినూత్న రీతిలో ఉంటాయి.
అద్భుతమైన పర్యావరణ కాలుష్యం లేని టెక్నాలజీలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇంతకీ ఇందులో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనను రోజు పలకరించే సూర్యుడు సహజ సిద్ధంగా ఏర్పడిన ఫ్యూజన్ రియాక్టర్ అనుకోవచ్చు. సూర్యుడిలో నిరంతరం ఈ తరహా అణు విచ్ఛేదనం జరుగుతూ ఉంటుంది. అందుకే అనుక్షణం సూర్యగ్రహం నుంచి అనంతమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. సరిగ్గా అదే ఫ్యూజన్ రియాక్టర్లలో ఏర్పాటు చేస్తారు. అంటే 2 చిన్న సైజు సూర్యుళ్లను తయారు చేస్తారన్నమాట. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి కలిసేలా చేస్తారు. అది కాస్త ఒక భారీ అణువుగా మారిపోతోంది. ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో శక్తి విడుదలవుతోంది. బేసిక్ గా ఇదే దీని సిద్ధాంతం. ఫ్యూజన్ రియాక్టర్ లో హైడ్రోజన్ ఐసోటోప్ ను 1.5 కోట్ల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తారు. అప్పుడు అది సూర్యుడికి వేడికి సమానంగా ఉంటుంది. అలా చేయడం వల్ల ప్లాస్మా తయారవుతుందన్నమాట. దీనినే పదార్థపు 4వ స్థితిగా చెబుతారు. అంటే ఒక పదార్థం ఘన రూపం, ద్రవ రూపం, వాయు రూపంలో ఉంటాయి. అలాగే మరొక 4వ రూపం ప్లాస్మా. ఆపై ప్లాస్మాను మనం ముందు చెప్పుకున్న పవర్ఫుల్ అయస్కాంతం శక్తితో కంప్రెస్ చేస్తారు. దానిని హైడ్రోజన్ ఐసోటోప్ తో కలిపి హీలియం, హై స్పీడ్ న్యూట్రాన్లను ఉత్పత్తి చేస్తారు. ఇలా జరిగే ప్రతిచర్యకు 17.6 మెగా ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి విడుదలవుతుందన్నమాట. అది సాధారణ రసాయన దహన శక్తితో లభించే శక్తి కంటే 1 కోటి రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఊహల్లో ఫ్యూజన్ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఊహలు నిజం కావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. నిజానికి ఫ్యూజన్ అనేది ఒక ఇంజనీరింగ్ సవాలు మాత్రమే, శాస్త్రీయ సవాలు కాదు. అణు విచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫిషన్ విధానంలో భారీ అణువు ముక్కలై తేలికపాటి అణువులుగా మారుతోంది. దానికి భిన్నంగా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మనం చెప్పుకుంటున్న అణు విలీనంలో తేలికపాటి అణువులన్నింటినీ భారీ అణువుగా మారుస్తారు. అయితే ఫ్యూజన్ లో హానికారక వ్యర్థాలు రావని కాదు, కానీ చాలా తక్కువగా విడుదలవుతాయి. న్యూట్రాన్ పేలుడు వల్ల ఫ్యూజన్ ప్లాంట్ కొంతవరకు రేడియో ధార్మికంగా మారుతోంది. కానీ ఈ రేడియో ధార్మికత తక్కువ సమయమే ఉంటుంది. ఫ్యూజన్ ద్వారా కాలుష్యరహితంగా ఉండే వాతావరణానికి అనుకూలంగా ఉండే శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. దీని నుంచి రేడియో ధార్మిక వ్యర్థాలు వెలువడే ప్రమాదం కూడా ఉండదు. ఫ్రాన్స్ లో నిర్మాణం కానున్న ఫ్యూజన్ రియాక్టర్ ప్రాజెక్టులో దక్షిణ కొరియా, జపాన్, ఇండియా, రష్యా, చైనాతో పాటు అమెరికాకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ గ్లోబల్ ప్రాజెక్టులో భారత్ కూడా ఒక కీలక పార్ట్ను సరఫరా చేసి తన వంతు సాయం అందించింది. ఐటీఆర్ ప్రాజెక్టు కోసం క్రియోస్టాట్ అనే కీలకమైన భాగాన్ని స్వయంగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇంజనీరింగ్ నిర్మాణ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో దీనిని తయారు చేసింది. అణు ఫ్యూజన్ రియాక్టర్ లో కీలకమైన మేడ్ ఇన్ ఇండియా క్రియోస్టాట్ డివైస్ ను గ్లోబల్ ప్రాజెక్టు కోసం భారత్ పంపించింది. అత్యంత భారీగా 3,850 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైనటువంటి వ్యాక్యూమ్ ప్రెజర్ నౌకగా దీన్ని పిలుస్తున్నారు. భారత్, లారెన్స్ అండ్ టూబ్రోలకు ఇదెంతో గర్వకారణమని చెబుతోంది. అయితే దీనిని ఫ్రాన్స్ పంపించడం ద్వారా అణు ఫ్యూజన్ గ్లోబల్ ప్రాజెక్టులో భారత్ తన వంతు సాయం అందించినట్లయింది. ఫ్రాన్స్, బ్రిటన్ ఫ్యూజన్ రియాక్టర్ల నిర్మాణం పూర్తయ్యే రోజు కోసం అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నానాటికి ప్రపంచానికి ముప్పుగా పరిణించమవుతున్నటువంటి పర్యావరణ కాలుష్యం కోరల నుంచి విముక్తి కావాలంటే ఈ తరహా ప్రాజెక్టులు తప్పనిసరిగా మారాయి.